టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతే నేను మానస ముందుగా హెడ్లైన్స్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఎల్లవెల్లలా అండగా ఉంటుందని హామీ ఇచ్చిన కేసీఆర్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సమావేశమైన ఏపీ సీఎం పలు అంశాలపై చర్చించిన జగన్మోహన్ రెడ్డి జూబ్లీహిల్స్ లో కొత్తగా నిర్మించిన లింక్ రోడ్ ను ప్రారంభించిన మంత్రి ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందన్న కేటీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే కరోనా కేసుల నియంత్రణలో పూర్తిగా విఫలం మండిపడ్డ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో కరోనా పాజిటివ్ కేసు అప్రమత్తమైన అధికారులు ఇక డీటెయిల్స్కి వెళ్తే వీరమరణం పొందిన కల్నల్ బిక్కుమల సంతోష్ బాబు కుటుంబ సభ్యులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. కల్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి సీఎం కేసీఆర్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సంతోష్ భార్య సంతోష్ కి గ్రూప్ 1 ఉద్యోగం నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి స్వయంగా అందజేశారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ లో 711 గజాల స్థలానికి సంబంధించిన పత్రాన్ని అందించారు. సంతోష్ భార్యకు 4 కోట్ల రూపాయల చెక్, తల్లిదండ్రులకు 1 కోటి రూపాయల చెక్కును ముఖ్యమంత్రి అందించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం సంతోష్ ప్రాణత్యాగం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. సంతోష్ కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవెల్లలా అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. సంతోష్ సతీమణి సంతోష్ కి నచ్చిన శాఖలో ఉద్యోగం ఇస్తామని మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. సంతోష్ బాబు కాంస్య విగ్రహం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తమను పరామర్శించడానికి ఇంటికి రావడం ఎంతో ధైర్యాన్నిచ్చిందని సంతోష్ బాబు తల్లి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వీరులందరికీ కూడా ఈ రకంగా అండగా ఉండాలని, సమాజం అంతా వారికి అండగా ఉన్న ధైర్యాన్ని ఇవ్వాలని, తప్పకుండా ఇది రేపటి తరానికి స్ఫూర్తి కావాలన్న ఉద్దేశం ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంలో సంతోష్ బాబును తిరిగి తీసుకురాలేకపోయినా తప్పకుండా పూర్తి స్థాయిలో వారి కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి ఉందామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చారండి ఈరోజు మమ్మల్ని పరామర్శించడానికి. అది మాకెంతో ధైర్యాన్ని ఇచ్చిందండి కేసీఆర్ గారు రావడము. స్వయంగా రావడమే కాకుండా మొన్న 2-3 రోజుల క్రితం ప్రకటించినట్లుగా పిల్లలకి సాయంగా 4 కోట్ల రూపాయలు, తల్లిగా నాకు 1 కోటి రూపాయలు తన చేతుల మీదుగా ఇచ్చారండి నాకు. అంతేకాకుండా హైదరాబాద్లో నివాస స్థలం, మా కోడలికి ఆమె అనుకున్న దాంట్లో గ్రూప్ 1 జాబు, మళ్ళీ మీ అబ్బాయిని అయితే తీసుకురాలేను కానీ మీ కుటుంబానికి మాత్రం ఎప్పటికీ అండగా ఉంటాను నేను, మీకు ఏ సాయం వచ్చినా మేము ఉన్నాము అనే ధైర్యం ఇచ్చారండి. ఆ ధైర్యంతో మాకు కొండంత ధైర్యం వచ్చిందండి. దీని ద్వారా నాకు తెలిసింది ఏంటి అంటే కేసీఆర్ గారి గొప్పతనం అది మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపిస్తారని ఈరోజు మా ఇంటికి స్వయంగా వచ్చి ఇవ్వడంతో అర్థమైందండి మాకు. దాని నుంచి మాకు కూడా చాలా ధైర్యం వచ్చింది. మా బాబు లేకున్నా మా మనవడికి, మనవరాలకి, మా కోడలికి, మా కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తా అని చెప్పారండి. దానికి మేమెంత అందులో బాబు చనిపోయిన దగ్గర నుంచి జరుగుతున్న కార్యక్రమాలకి ఇక్కడున్న జగదీశ్వర్ రెడ్డి గారు ముందుండి, ముఖ్యమంత్రి గారు అన్ని ముందుండి మాకంతా సహకరిస్తున్నారు. ఇప్పటి వరకు అలాగే చేశారు. ఏపీ సీఎం జగన్ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సమావేశమయ్యారు. ఏపీ చట్టసభల్లో బడ్జెట్ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో సీఎం జగన్ గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. దాదాపు అరగంట పాటు ఈ సమావేశం సాగింది. సీఎం జగన్ గవర్నర్ తో పలు అంశాలపై చర్చించారు. అంతకుముందు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కరోనా నివారణ చర్యలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కరోనా విషయంలో తమ ప్రభుత్వ విధానాలను కూడా వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద కరోనా చికిత్స అందిస్తున్న తొలి రాష్ట్రం ఏపీనే అని స్పష్టం చేశారు.
ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు జూబ్లీహిల్స్ లో కొత్తగా నిర్మించిన లింక్ రోడ్ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 70 నుంచి ప్రశాసన్ నగర్ నార్నే రోడ్ నెంబర్ 78 వరకు 2,80,00,000 రూపాయల వ్యయంతో ఈ లింక్ రోడ్డు నిర్మించారు. దీని ద్వారా జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ దర్గా రోడ్డు ద్వారా సులభంగా పాత ముంబై రోడ్డుకు వెళ్లే అవకాశం ఉంటుంది. నగరంలో మరో 5 లింక్ రోడ్లను జీహెచ్ఎంసీ కొత్తగా నిర్మించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే కరోనా కేసులను నియంత్రించడంలో పూర్తిగా విఫలమవుతున్నామని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు మండిపడ్డారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ రిమ్స్ మెడికల్ కాలేజ్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా స్పందించి ప్రజలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ దేశాలన్నీ కూడా కరోనా తోటి అల్లాడుతుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారత ప్రజలను కాపాడడానికి ప్రయత్నం చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్లక్ష్యం వలన తెలంగాణ రాష్ట్రంలో కరోనా టెస్టులు చేయకపోవడం వలన తెలంగాణ ప్రజలందరూ కూడా భయోనందనకు చెందుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో కరోనా టెస్టులు అధికంగా చేసి ప్రజల్ని కాపాడాలని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పటివరకు వేరే రాష్ట్రాలలో లక్షల కొద్ది టెస్టులు చేస్తే మన రాష్ట్రంలో 1000ల కొద్ది చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ చేసిన కరోనా టెస్టులు ఎన్ని వందల టెస్టులు చేస్తే ఆ వందల కరోనా పాజిటివ్ రావడం జరుగుతుంది. మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేయడం జరిగింది. ఏంటంటే కరోనా టెస్టులు చేయండి, చేస్తేనే తెలంగాణ రాష్ట్రంలో కరోనా తక్కువవుతుందని మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ ఖాతరు చేసి మరి కరోనా టెస్టులు చేయకపోవడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వందల కొద్ది కరోనా టెస్టులు పాజిటివ్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి వెంటనే కరోనా టెస్టులు అధికంగా చేసి ప్రజల్ని కాపాడాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఉపాధి హామీ పథకం కింద కాలువల్లో పూడికతీత పనులు చేపట్టడంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం గాంధీపురం కల్వల గ్రామాల్లో ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1 కెలాల్లో పూడికతీత పనులను రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, కలెక్టర్ విపి గౌతమ్, అదనపు కలెక్టర్, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉపాధి హామీ పథకం కింద కాలువల్లో పూడికతీత పనులు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. అలాగే కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నందున అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవతల పోయినమ్మా వర్షం వస్తే మన లోపల పడుతుంది. తనకు ప్రాణహాని ఉందని ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై మంత్రి సి రంగనాథరాజు స్పందించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి భద్రత కావాలన్నా ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. రఘురామకృష్ణంరాజు తమ పార్లమెంట్ సభ్యులని ఎప్పుడు నియోజకవర్గానికి వచ్చినా గౌరవంగా చూసుకుంటామని, ఆయనకు పూర్తి భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు. ఇదేమీ ఫ్యాక్షన్ ఏరియా కాదన్నారు. ఆయన ఎవరికి భయపడనవసరం లేదని, 15 లక్షల మందికి ఆయన ప్రజాప్రతినిధి అని మంత్రి తెలిపారు. ఇళ్ల స్థలాల్లో అక్రమాలు జరిగాయని తానే మొదట బయటపెట్టినట్టు చెప్పారు. నియోజకవర్గానికి వస్తే ప్రోటోకాల్ ప్రకారం రఘురామకృష్ణంరాజుకు సహకరిస్తామని మంత్రి శ్రీరంగనాథరాజు స్పష్టం చేశారు. చెప్పి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టమని ఏ ఉన్నా కానీ ఇమీడియట్గా ఎంక్వైరీ చేయించమని, టోల్ ఫ్రీ నెంబర్కి రాగానే ఇమీడియట్గా ఆర్డీఓ
క్యాడర్లో వెళ్ళి మనం ఎంక్వైరీ చేయమని ఎంఆర్ఓలు కూడా కాదు. ఇటు కొవ్వూరు ఆర్డీఓ గారు కానీ ఏలూరు ఆర్డీఓ కానీ అలాగే నరసాపురం సబ్ కలెక్టర్ని వెళ్ళి పర్సనల్గా వాళ్ళతోటే వెరిఫై చేయించడం జరిగింది. వచ్చిన దాంట్లో టోల్ ఫ్రీ నెంబర్కి వచ్చిన దాంట్లో 50 వస్తే అందులో 40 బోగస్. ఎవరో పేర్లు పెట్టి ఇచ్చారు. వెంటనే వెళ్ళినా ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఏదైతే జరిగినాయో వెంటనే ఇమీడియట్గా ఎవరెవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇటు మన కణుకు మండలంలో కానీ అలా పెరవల మండలంలో కానీ అటు మా దగ్గర సిద్ధాంతంలో కానీ పెరవల మా పెనుగొండ మండలంలో కానీ అన్ని దుక్కుని ఇమీడియట్గా ఎక్కడా కూడా ఉపేక్షించేది లేదు. ఎవరైనా సరే మా పార్టీ వాళ్ళు మేము సస్పెండ్ చేసాం. ఆ పార్టీలో మండల వైస్ ప్రెసిడెంట్ చేసిన అతన్ని సస్పెండ్ చేసాం పార్టీని. ఎవరిని ఆయన మేము అన్ని ప్రెస్లోకి వచ్చిన తర్వాత ఆయన కూడా యాజ్ ప్రతిపక్షంగా ఆయన కూడా స్పందించారు, మంచి పని చేశారు ఆయన కూడా. మేము కలెక్టర్ గారు నేను ఇమీడియట్గా కేసులు పెట్టమన్నాక ఆయన దృష్టికి కూడా వెళ్ళింది. పార్లమెంట్ సభ్యుడిగా ఆయన బాధ్యతగా ఆయన కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చారు. కలెక్టర్ గారు అప్పటికే మంత్రి గారు చెప్పారు సార్ దాని మీద ఎంక్వైరీ చేస్తాను కలెక్టర్ గారు అని చెప్పడం జరిగింది. నేనే టోల్ ఫ్రీ నెంబర్ పెట్టించి చేయడం జరిగింది. అప్పుడు ఏంటంటే కోవిడ్ ఉండటంతో కొన్ని దుక్కులు బాగా రిస్ట్రిక్షన్ ఉండటంతో అధికారులకు తెలియకుండా జరిగినాయి. ఎవరినే కూడా ఇమీడియట్గా నేను రాగానే నేనే ఫస్ట్ దాన్ని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కర్నూలు కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో కోవిడ్ నోడల్ అధికారులతో జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కరోనా వైరస్ వ్యాప్తి నివారణకై తీసుకోవాల్సిన చర్యల గురించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్ప, జేసీ1 రవి పట్టణ్ శెట్టి, జేసీ2 రామసుందర్ రెడ్డి, జేసీ3 సయ్యద్ కాజా మోహినుద్దీన్, కర్నూలు మున్సిపల్ కమిషనర్ డికే బాలాజీ, డిఎఫ్ఓ అలాన్ చాంగ్ టెరాన్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నిధి మీనా, జిల్లా అధికారులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో కరోనా పాజిటివ్ కేసు 1 నమోదైంది. పట్టణంలోని గంగమ్మ గుడి వెనుక ఉన్న గల్లీలో ఒక వ్యక్తి తీవ్ర జ్వరంతో హాస్పిటల్కు వెళ్లగా వైద్యులు కరోనా పరీక్షలు చేయడంతో అతనికి పాజిటివ్ వచ్చినట్లు రిపోర్టులో వెల్లడైంది. పిడుగురాళ్ల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె ప్రభాకర్ రావు మీడియాకు ఈ విషయాన్ని తెలియజేశారు. వ్యక్తి నివసిస్తున్న పరిసర ప్రాంతాలను అలర్ట్ చేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ సిబ్బంది సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పరిసరాల్లో పిచికారీ చేయించారు. బ్లీచింగ్ చల్లించి పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. మెడికల్ సిబ్బంది కరోనా పేషెంట్ తాలూకా ప్రాథమిక కాంటాక్ట్స్ సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈరోజు ఉదయం మనకు రాబడిన సమాచారం ప్రకారం పిడుగురాళ్ల పట్టణంలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. అతనికి సంబంధించినటువంటి వ్యాపారం ఇక్కడ ఎంఎస్ మార్కెట్లో ఉన్నటువంటి కూరగాయలు షాపు నడుపుతూ ఉంటాడని చెప్పి తెలిసింది. అతను వచ్చేసి గంగమ్మ గుడి పక్క సందులో ఉంటాడని చెప్పి తెలిసింది. సో వీటిని పరిశీలిస్తూ ఉన్నాము. ప్రైమరీ అండ్ సెకండరీని మేము ఐడెంటిఫై చేస్తూ ఉన్నాము. కాగజ్ నగర్లోని మున్సిపల్ ఆఫీస్ ముందు తమ సమస్యల పరిష్కారానికై పారిశుద్ధ కార్మికులు ఆందోళనకు దిగారు. వీరికి కాంగ్రెస్ పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల ఈఎస్ఐ మరియు పీఎఫ్ బకాయిలు దాదాపుగా 2 కోట్ల రూపాయలు కట్టకపోవడంతో ఈఎస్ఐ పీఎఫ్ ప్రయోజనాలకు కార్మికులు నోచుకోవడం లేదని తెలిపారు. ఈ విషయంపై కమిషనర్ స్పందిస్తూ 15 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పీఎఫ్ విషయం కూడా కలెక్టర్తో మాట్లాడి త్వరలో సర్దుబాటు చేస్తామని తెలియజేశారు. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే మనకు అర్థమైంది అందరిని పిలిపించుకున్నావు కాబట్టి అది సమస్య పరిష్కారానికి నా చేతులు ఏమో నాకు చేయి దాటిపోయింది. దాన్ని కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళి దాన్ని స్పెషల్ ఫండ్ చేస్తే దాన్ని క్లియర్ చేయదు. ఎందుకంటే కార్మికుల ముఖ్యం, మనకు దానిలో మించింది ఏం లేదు. దీనిలో వేరే మనకు ఫండ్ పొజిషన్ లేక ఈ పరిస్థితి ఉన్నది కాబట్టి ఇది ఇక్కడనే కాదు, స్టేట్ వైజ్ అన్ని మున్సిపాలు ఇదే పరిస్థితి ఉన్నది. నేను చాలా మున్సిపాలిటీలో పనిచేసిన వాటి ఈ సమస్య అందరూ ఎదుర్కొంటున్నారు. వాళ్ళకు కూడా వాస్తవంగా నష్టమే, దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి దాన్ని కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళి స్పెషల్ ఫండ్ ఏమైనా ఇస్తే మాత్రం అది క్లియర్ చేయడానికి ఇబ్బంది లేదు. కాకపోతే మీరు అన్నట్టు కార్మికులకు ఈఎస్ఐ మాత్రం మన లిమిట్లో ఉన్నది కాబట్టి 34 లక్షలు డ్యూ ఉన్నట్టున్నది. అది సాధ్యమైన త్వరలో నేను క్లియర్ చేసి వాళ్ళకు నేను ఈ రోజు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళతో ఇన్స్టాల్మెంట్ ఇస్తామని చెప్తాం. నేను ఖచ్చితంగా 15 రోజుల కూడా క్లియర్ చేస్తాను. 15 రోజుల క్లియర్ చేస్తాం. ఇంకో విషయం చేస్తా ఉన్నాడు. నేను కూడా చేద్దాం అనుకున్నా. ఇలా కరోనా ఉన్నది కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. అందులో టైం తీసుకొని ఆ ట్యాక్స్ కూడా నేను
వెంబడి వెళ్ళి వసూలు చేస్తాం. మిగతా మున్సిపల్ మీడియాగా ఉంటుంది. ఇక మీరు రాసిన లెటర్ మీడియా 15 ఇవాటి నుంచి 15 రోజుల తర్వాత ఖచ్చితంగా మున్సిపల్ కూడా కూర్చుంటాం. 15 రోజుల్లో మేము క్లియర్ 15 రోజుల తర్వాత ఈఎస్ఐ సంబంధించి కూర్చుంటాం. నెల రోజుల తర్వాత పిఎఫ్ కోసం కూర్చుంటాం. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మండల బీజేపీ అధ్యక్షుడు బండి శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అద్దెలి రవీందర్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు మద్దూరి రాజు తదితరులు పాల్గొన్నారు. రావడం జరిగింది అద్దెలి రవీందర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని. ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు గత చాలా రోజులుగా అనేక ఆందోళన కార్యక్రమాలు మా రాష్ట్ర అధ్యక్షుడు సైతము అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలను చైతన్యపరుస్తూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఈ కరోనా వ్యాధి విషయంలో మీరంతా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు సోషల్ మీడియాలో మనం అంతా చూస్తున్నాం. ఆయన కరోనా వ్యాప్తి మొదలు వచ్చినప్పుడు జాగ్రత్త వహించమంటే లేదు ఈ కరోనా వ్యాధి ఏం లేదు, బాగా ఎండ కొడితే మరి అది వెళ్ళిపోతుంది, లేకుంటే ఒక టీకా చిన్న ట్యాబ్లెట్ వేసుకుంటే మరి వెళ్ళిపోతా అని చెప్పి ప్రజలు మభ్యపెట్టిండు. మా ఎమ్మెల్యేలకు బయట తిరుగుతున్నాం, మా ఎమ్మెల్యేలకు మాస్కులు లేవు, మాకు మాస్కులు లేవు, మేము వస్తున్నాం అని చెప్పేసిన మీ యొక్క ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కరోనా వ్యాప్తి అరికట్టడానికి 5,000 కోట్లు ప్రకటించిన మరుక్షణమే లేదు ఈ వ్యాధి డేంజరస్ వ్యాధి, మరి ఈ వ్యాధి అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటాం. మేము గచ్చిబౌలి హాస్పిటల్ ఓపెన్ చేస్తాము, ఆడ చేస్తాం, ఈడ చేస్తామని చెప్పేసి ప్రకారం కలిపి ఇలా ఎలాంటి హాస్పిటల్ లేకుండా కనీసం తెలంగాణలో వైద్యులు ప్రాణాలను తెగించి పేషెంట్లను కాపాడడానికి పోరాడుతుంటే వాళ్ళ కనీసం కిట్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. మేము ఇలా కరోనా వ్యాప్తి ఇలా ఇంతగా పెరగడానికి కారణం కేవలం కేసీఆర్ గారి నిర్లక్ష్య వైఖరి, టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కోట్లాది నిధులు ఇస్తున్నప్పటికీ కూడా ఆ నిధులు దారి మళ్లించి కనీసం డాక్టర్లు కూడా నువ్వు ఇలా కిట్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఇలా డాక్టర్లు బయటకు వచ్చి మాకు సదుపాయాలు లేవని చెప్పి ధర్నా చేస్తున్న సంఘటన మనం తెలంగాణలో చూస్తున్నాం. ఇలా ధనికన్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కుటుంబ పాలన సాగిస్తూ ఇలా రాష్ట్రాన్ని అధోగత పాలు చేస్తూ ఇలా ప్రజల మరి ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఈ ముఖ్యమంత్రికి పదవిలో కొనసాగే హక్కు లేదు. తక్షణమే మరి ఆరోగ్య శాఖ మంత్రిని బర్తరఫ్ చేస్తావా, నువ్వు రాజీనామా చేస్తావా, డిసిజన్స్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ కరోనా వ్యాప్తికి అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి. వైద్యులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి. ఈ యొక్క ప్రజలకు భయాలను తొలగించి మరి ధైర్యాన్ని కల్పించవలసిన బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఒకవేళ ముఖ్యమంత్రి గారు కూడా వెనుకకైతే మరి కేంద్రం కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంటుంది. ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు ఉంటాయి. ఈ తెలంగాణ ప్రజలను కాపాడవలసిన బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఉన్నది. జగిత్యాల జిల్లా రాయల్ మండల భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధికారి ప్రతినిధి మదన్ మోహన్ మాట్లాడుతూ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, కరోనా పరీక్షలను విస్తృతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆయుష్మాన్ భారత్ను రాష్ట్రంలో అమలు చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా పరీక్ష నిర్వహించకపోవడంతోనే కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని, రాష్ట్రంలో కరోనా పరీక్ష నిర్వహించే కిట్లు లేకపోవడం తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టమన్నారు. జిల్లా అధికార ప్రతినిధి మదన్ మోహన్, జిల్లా ఉపాధ్యక్షులు బొడుగం మోహన్ రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కూర్మా మల్లారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోజుకి 50 నుంచి 100 కేసులు వస్తే ఇవాళ హైదరాబాద్లో పరీక్ష నిర్వహిస్తే రోజుకు 600, 700, 1000 కేసులు వస్తున్నాయి. కాబట్టి తెలంగాణలో కేసులు తక్కువ లేకపోవడానికి కారణం కేవలం పరీక్షలను విస్తృతంగా నిర్వహించకపోవడమే. తెలంగాణ ప్రభుత్వం దగ్గర కరోనా యొక్క పరీక్షలు నిర్వహించేటువంటి ఎక్విప్మెంట్స్ లేవనంటే ఇవాళ తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం. కరోనా నేపథ్యంలో అనేక మంది పారిశ్రామికవేత్తలు, ప్రజలు, సంస్థలు, సమూహాలు తెలంగాణ ప్రభుత్వానికి విరివిగా విరాళాలు ఇవ్వడం జరిగింది. ఈ విరాళాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రభుత్వం పక్కదోవ పట్టించి కోవిడ్-19 పరీక్షల యొక్క నిర్వహణలో వైఫల్యం చెందింది. భారతదేశ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆయుష్మాన్ భారత్లో ఇవాళ కోవిడ్ ఉంటే తెలంగాణ ప్రజల దురదృష్టం ప్రకారం ఇవాళ ఆయుష్మాన్ భారత్ పథకంలో తెలంగాణ ప్రభుత్వం చేరడం వల్ల ఇవాళ తెలంగాణ ప్రజలు ఆయుష్మాన్ భారత్కు దూరమై బతుకుతున్నారు. కాబట్టి పిట్టల్లాగా ప్రజలు రాలిపోతున్నటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులను సద్వినియోగం చేసుకొని ప్రతి చోట కోవిడ్-19 పరీక్షలను నిర్వహించి ప్రజలకు మాస్కులు, శానిటైజర్ లాంటి కనీస సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు రాయకల్లో కూడా మేము ప్రభుత్వ ఆసుపత్రి ముందర ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా కేసీఆర్ గారు కళ్ళు తెరిచి తెలంగాణ రాష్ట్రం
ఆయుష్మాన్ భారత్లో చేరాలని చెప్పి డిమాండ్ చేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంతరం గంభీరావుపేట మండల బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో మండల వైద్య అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని మరియు ఆయుష్మాన్ భారత్ను తెలంగాణ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గంట అశోక్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కోవిడ్-19తో ప్రపంచమంతటా కూడా ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ అన్న గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా అసలు ప్రతి ఒక్కరికి కూడా కరోనా టెస్టులు చేయాలని చెప్పేసి ఎంత మొత్తుకున్నా కూడా ఈ ప్రభుత్వం కూడా పెడచెవిన పెడుతూ ఈ కరోనా టెస్టులను చేయకుండానే దాచిపెడుతుంది. మరియు అదేవిధంగా ఈ కరోనా మహమ్మారిని మొన్నటి నుంచి ఏం చేసిరంటే ప్రభుత్వం చేతులెత్తేసి మా వల్ల కాదు అని చెప్పేసి చెప్పింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కరోనా మహమ్మారిని కూడా చాలామందికి పెద్ద ఎత్తున ఖర్చుల పాలు అవుతుంది కాబట్టి వెంటనే ఈ కరోనా మహమ్మారిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని, అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ ప్రతి రాష్ట్రంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ప్రవేశపెట్టడం లేదు అంటే కేవలము ఓటు రాజకీయం చేస్తున్నారు. దాని మీద మీరు కూడా ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే అది కేంద్ర ప్రభుత్వ పాలసీ కాబట్టి అది ఇక్కడ అమలు పరిస్తే ప్రతి ఒక్కరు కేంద్ర ప్రభుత్వ పాలసీ అని చెప్పేసి నమ్ముతారని చెప్పేసి ఒక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా నువ్వు ఆయుష్మాన్ భారత్ను ఇక్కడ అమలు చేయకుండా జనాన్ని మోసం చేస్తున్నావు అని చెప్పేసి మేము ఈ విధంగా అదేవిధంగా జనం కోసం ఎవరైతే కష్టపడుతూ ఆర్నిషలు శ్రమిస్తున్నటువంటి వైద్య సిబ్బందికి కూడా ఇలా సరైన సదుపాయాలు లేవు. 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నటువంటి వైద్య సిబ్బందికి కూడా ఈరోజు పీపీఈ కిట్లు కానీ తర్వాత మాస్కులు కానీ సరైన సదుపాయాలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈరోజు వైద్య సిబ్బందికి అయితేనేమి హాస్పిటల్కి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా సరైన సదుపాయాలు కల్పిస్తూ ఆయుష్మాన్ భారత్ను వెంటనే తెలంగాణ రాష్ట్రంలో అమలు పరచాలని చెప్పేసానని, అదేవిధంగా కరోనా మహమ్మారిని తప్పనిసరిగా ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రతి ఒక్క ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరికీ అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పేసి మేము ఇలా భారతీయ జనతా పార్టీ గంభీరావుపేట మండల శాఖ పక్షాన కోరడం జరుగుతుంది. ప్రజల సౌకర్యార్థం కడప జిల్లా చిన్న చౌకు పాత పోలీస్ స్టేషన్ నందు మోడల్ రైతు బజార్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్బి అంజాద్ బాషా పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా మాజీ మేయర్ సురేష్ బాబుతో కలిసి చిన్న చౌకు పాత పోలీస్ స్టేషన్ నందు మోడల్ రైతు బజార్ ఏర్పాటు చేసేందుకు గాను స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అంజాద్ బాషా మాట్లాడుతూ కడప పట్టణంలో 4.30 లక్షల జనాభా ఉన్నారన్నారు. కడప పట్టణానికి కేవలం ఒకటి మాత్రమే రైతు బజార్ ఉందని, ప్రజల సౌకర్యార్థం చిన్న చౌకు ప్రాంతంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మరొక మోడల్ రైతు బజార్ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నూతన ఆధునిక వసతులతో మోడల్ రైతు బజార్ నిర్మించేందుకు గాను ప్రభుత్వ ఆమోదం తీసుకొని త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. నారాయణ ఏం చేస్తున్నామంటే 8 అడుగులు గ్యాప్ ఇచ్చేసి మోడల్ రైతు బజార్ చేద్దామని ఇప్పుడు ఈ డేట్ ఫిక్స్ అయింది కాబట్టి మేము ఈరోజు మధ్యాహ్నం మెజర్మెంట్ ఇదేమో హైట్ పెంచారు, ఇది లోపలికి నాది 2.5 అడుగులు హైట్ తక్కువ ఉంది కదా. 30 ఏళ్ళ క్రితం లాస్టింగ్ చేస్తారా? సాధ్యమైనంత ఎక్కడికి అక్కడ
తూర్పు గోదావరి జిల్లాలోని లెటరైట్ నిక్షేపాల నమూనాలను కెమికల్ అనాలిసిస్ కు పంపామని అందులో అల్యూమినియం ఉన్నట్లు తేలడంతో తిరిగి లీజు నిర్వాహకులకే అనుమతులను పునరుద్ధరించామని రాష్ట్ర గనులు భూగర్భ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ బాక్సైట్ కు అయితే కేంద్రమే అనుమతులు ఇస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వంపై బురద చల్లడానికి చంద్రబాబు నాయుడు కట్టుకథలు చెబుతున్నారని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు రాస్తే న్యాయమైన చర్యలు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరించారు. కూడా పూర్తిగా ఒక మాలైన్ యాటిట్యూడ్ అంటే అపనిందలు వేయాలా, బురద చల్లాలా ఈ ప్రభుత్వం మీద అని చెప్పి చేయడం జరిగింది. ఏడా ముఖ్యమంత్రికి సంబంధం ఉందా? ఇది ముఖ్య నాయకుడు అంటే వాళ్ళ ఉద్దేశం ముఖ్యమంత్రి అని. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి పరిధిలో ఏది కూడా ఉండదు. ఇవన్నీ కూడా గనుల శాఖ పరిధిలో ఉంటుంది. గనుల శాఖ పరిధిలో కూడా వాళ్ళందరూ కూడా నిర్ణయించి ల్యాబ్ టెస్టింగ్ రిజల్ట్స్ తీసుకున్న తర్వాత ఇది అల్యూమినియం లాటరైట్ అని తేలిన తర్వాత మేము అందరికీ కూడా పర్మిషన్లు ఇచ్చాము. ఎవరిని కూడా మేము ఆపింది కానీ లేదా వాళ్ళకు ఇబ్బంది పెట్టింది కానీ ఏది కూడా చేయలేదు. మరి కావాలనే ఇది ఇంకా ఏదో పెద్దగా గ్లోబల్స్ ప్రాపగండా ఏది ఉంటుందో అంతకంటే ఎక్కువగా చేయాలనే ఉద్దేశంతో ప్రధానంగా శీర్షిక ఏడాదికి 185 కోట్లు దోపిడీ అని మాకు ఒక ఏడాది ఆదాయం ఇది ఇచ్చేస్తే కూడా ఇంకా ఎవరు కూడా మంత్రి పదవులు కావాలా, ఇంకో పని పదవి కావాలని ఎవరు కూడా కోరుకోరు. మరి లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనిట్లు రాసే తత్వం మానుకోవాలా. నిజంగా ఇది మీరు పత్రిక ఏదైనా ప్రమాణాలు పాటిస్తూ ఉంటే ఇది పత్రికను అడ్డం పెట్టుకొని దుర్మార్గంగా ఈ మాదిరి చేయడం అనేది చాలా ఇబ్బందికరమైంది. మరి ఈరోజు దాన్ని కూడా ఈ కెమికల్ అనాలిసిస్ను కూడా మళ్ళా ల్యాబ్కి పంపించాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంతోష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ ముఖ్యమంత్రి. ప్రభుత్వం ఎల్లవెల్లలా అండగా ఉంటుందని హామీ ఇచ్చిన కేసీఆర్. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సమావేశమైన ఏపీ సీఎం. పలు అంశాలపై చర్చించిన జగన్మోహన్ రెడ్డి. జూబ్లీహిల్స్ లో కొత్తగా నిర్మించిన లింక్ రోడ్ ను ప్రారంభించిన మంత్రి. ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందన్న కేటీఆర్. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే కరోనా కేసుల నియంత్రణలో పూర్తిగా విఫలం. మండిపడ్డ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో కరోనా పాజిటివ్ కేసు. అప్రమత్తమైన అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.